నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తుమ్మితే ఊడిపోతున్నాయి ఐటీ జాబ్స్. ప్రస్తుతం ఐటీ కొలువులకు భద్రత లేకుండా పోయింది. హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిందంటే చాలు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో అనే టెన్షన్ నెలకొంది. ఐటీ సెక్టార్లో ఇంత ఘోర పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్నారు ఎంప్లాయీస్. కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రపంచాన్ని భయపెట్టిన ఉద్యోగాల తొలగింపు మరోసారి అలజడిని రేపుతున్నాయి. వరల్డ్ వైడ్ గా మరోసారి ఉద్యోగుల తొలగింపు అంశం చర్చనీయాంశంగా మారింది. టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మరోసారి కలవరపెడుతోంది. ఇది ఒక్క మన దేశంలోనే లేదు, విదేశాల్లోనూ ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. అప్పులు చేసి జీవితంపై ఎన్నో ఆశలతో ఫారిన్ వెళ్లిన వారికి నిరాశ ఎదురవుతోంది. అక్కడ ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టెకీలు. టెకీలపై లే ఆఫ్స్ కత్తి వేలాడుతోంది. వరల్డ్ వైడ్ గా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి ప్రారంభమైంది. గతేడాదిలో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు ఎడాపెడా మాస్ లే ఆఫ్స్ కొనసాగించాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. గూగుల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు ఉద్యోగాల కోత విధించాయి. యూపీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా, అసెంచర్ వంటి పెద్ద సంస్థలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వేలాది మందిని తొలగించాయి. కరోనా మహమ్మారి సమయంలో వచ్చిన డిమాండ్కు అనుగుణంగా టెక్ కంపెనీలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉద్యోగాల కోతకు ఆర్థిక పరిస్థితులే మెయిన్ రీజన్ గా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో మానవ వనరులను తగ్గించాల్సి వస్తుందని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. కొన్ని రకాల పోస్టులను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని రంగాల్లో నియామకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. టెక్ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు కంపెనీల నిర్వహణ భారం తగ్గించుకునేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. అందుకే ఉద్యోగులకు లే ఆఫ్స్ మెయిల్స్ పంపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగ వీసాలతో యుఎస్కు వెళ్లి అక్కడ కొలువులు కోల్పోయి భారత్కు తిరిగి వస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ పలు కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ప్రజెంట్ ఏఐ డెవలపర్ ఉద్యోగాల నియామకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వారికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. సాలరీస్ కూడా ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అందుకే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ను తొలగించి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కృత్రిమ మేధ, ఆటోమేషన్ వల్ల పలు కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తమై ఇతర స్కిల్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏఐ వల్ల 100 మంది ఉద్యోగులు చేసే పనిని ఒక్క మెషిన్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల కోత విధిస్తున్న నేపథ్యంలో ఎంప్లాయీస్ అడ్వాన్స్ టెక్నాలజీలో శిక్షణ పొందాలని కోరుతున్నారు. లేకుంటే నైపుణ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు నాలెడ్జ్, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. నిరంతర లెర్నింగ్ ద్వారా ఉద్యోగులకు ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో కృత్రిమ మేధ, ఆటోమేషన్ వల్ల పలు కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్న నేపథ్యంలో ఎంప్లాయీస్ అప్రమత్తమై ఇతర స్కిల్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు నాలెడ్జ్, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. నిరంతరం లెర్నింగ్ ద్వారా ఉద్యోగులకు ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుందన్నారు. కంపెనీలే ఆఫ్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ పనులు చేయాలని కోరారు. ఉద్యోగాల కోత నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కోల్పోయిన వారికి సోషల్ సేఫ్టీనెస్ కల్పించాలి అంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ పనులు చేయాలంటున్నారు. మన దేశంలోనూ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దిగ్గజ కంపెనీలు కోతలు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఖర్చు తక్కువ, అనుకున్న టైంలో ఎక్కువ పనిచేసే ఏఐపై కంపెనీలు ఆధారపడుతున్నాయి. అయితే ఉద్యోగుల తొలగింపు మాత్రం కరెక్ట్ కాదు. కొత్తగా వచ్చే వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం కంటే ఎంప్లాయీస్కి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ నేర్పించాలి. అప్పుడు కోతలు ఉండవు. కానీ అధిక లాభాల కోసం కంపెనీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై ఐటీ ఎంప్లాయీస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.